హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 31 ఆగస్ట్ 2025 ఆదివారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా. ఫస్ట్, 42% అమలుకు జీవో. బీసీలకు రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ స్థానంలో నేడు శాసనసభలో బిల్లు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అజహరుద్దీన్. ఎవరెవరున్నారు? కోదండరాం, అజహరుద్దీన్. నెక్స్ట్, వరద నష్టాలపై సమగ్ర అంచనాలతో నివేదికకు ఆదేశాలు. గోశాల విధానానికి ఆమోదం. మంత్రి మండలి నిర్ణయాలు. 50% సీలింగ్ ఎత్తివేత. పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు ఆమోదించిన మంత్రి వర్గం. 2 బిల్లుల శాసనసభలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపాలని నిర్ణయం. సెప్టెంబర్ 2వ వారంలో స్థానిక నోటిఫికేషన్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్కార్ సన్నద్ధం. రేపో ఎల్లుండో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవో. బీసీ స్థానాలు తేల్చేందుకు వారం గడువు అడిగిన ఈసీ. 10 నాటికి ఎంపీటీసీ, జెడ్పీటీసీల తుది ఓటర్ల జాబితా. మోదీకి గ్రాండ్ వెల్కమ్. సంప్రదాయ నృత్యాలతో స్వాగతించిన చైనా. జపాన్ నుంచి తియాన్జిన్కు చేరుకున్న ప్రధాని. నేడు రేపు ఎస్సీఓ 25వ సమ్మిట్కు హాజరు. ఇవాళ జిన్ పింగ్తో, రేపు పుతిన్తో భేటీ. నెక్స్ట్, మోదీకి స్వాగతం పలికేందుకు భారత సంతతి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భారత్ మాతాకి జై, వందే మాతరం అనే నినాదాలతో హోరెత్తించారు. తియాన్జిన్లో 2 రోజుల పాటు జరిగే షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 25వ మాన్యువల్ సమ్మిట్కి 10 సభ్య దేశాలు. ఎన్ని సభ్య దేశాలు? 10 సభ్య దేశాల అధినేతలతో కలిసి మోదీ హాజరు కానున్నారు. గణేశుడిపై ఎక్స్లో చైనాలో తాంగ్ డైనస్టీ కాలంలోనూ గణేశుడి పెయింటింగ్లే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. గవర్నర్తో మోదీ భేటీ. ఉదయం టోక్యోలో జపాన్లోని 10 ప్రిఫెక్చర్స్ రాష్ట్రాలు గవర్నర్తో కూడా మోదీ భేటీ అయ్యారు. కాగా 15వ ఇండియా జపాన్ వార్షిక సదస్సు కోసం మోదీ శుక్రవారం జపాన్కు చేరుకున్నారు. జపాన్ పర్యటనలో ఆ దేశ ప్రధాని షిగెరో ఇషిబా, ఆయన భార్య యోషికో ఇషిబా. ప్రధాని షిగెరో ఇషిబా, ఆయన భార్య యోషికో ఇషిబా ప్రధాని మోదీ గిఫ్ట్లు అందించారు. అవి కాగితంతో చేసిన చిన్న అగ్గిపెట్టె లాంటి బాక్సులో ఉంచిన శాలువా, రాతితో చేసిన రామెన్ బౌల్. ఏ బౌల్ ఇది? రామెన్ బౌల్. సిల్వర్ చోప్ స్టిక్స్ వంటివి ఉన్నాయి. పపిన్న శాలువాను లడఖ్కు చెందిన చెంగ్దాగి మేక ఉన్నితో తయారు చేయగా, స్టోన్ బౌల్ను
ఏపీ నుంచి తెచ్చిన మూన్ స్టోన్ రాజస్థాన్కు చెందిన మక్రాను మార్బుల్తో తయారు చేశారు. మోదీకి జెలెన్స్కీ ఫోను. ప్రధాని మోదీతో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వాల్దిమిర్ జెలెన్స్కీ శనివారం ఫోన్లో మాట్లాడారు. నెక్స్ట్, బుల్లెట్ ట్రైన్లో ఇషిబాతో కలిసి మోదీ జర్నీ. ప్రధాని మోదీ శనివారం జపాన్ ప్రధాని షిగెరో ఇషిబాతో కలిసి షింకన్ బుల్లెట్ ట్రైన్లో టోక్యో నుంచి సెంతాయి వరకు ప్రయాణించారు. అల్ఫాక్స్ బుల్లెట్ ట్రైన్ను కూడా పరిశీలించారు. అలాగే సెంతాయిలో సెమీ కండక్టర్ల తయారీ ఫ్యాక్టరీని కూడా ప్రధాని సందర్శించారు. జపాన్ పీఎం దంపతులకు మోదీ కానుకలు. ఏపీలో దొరికే అరుదైన చంద్రశిల బాల్స్ను అందజేత. ఎమ్మెల్యే పింఛన్ కోసం ధన్గఢ్ దరఖాస్తు. నెక్స్ట్, 50 కంటే తక్కువ ఆయుధాలకే తోక ముడిచిన పాక్. సింధూర్ను ఆపాలని వేడుకుంది. ఎయిర్ మార్షల్ నర్మేందేశ్వర్ స్పష్టీకరణ. నెక్స్ట్, ట్రంప్ భారత్కు వచ్చే అవకాశాలు లేవు. న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడి. నెక్స్ట్, కాశ్మీర్లో మరోసారి మేఘ విస్ఫోటనం. ఎక్కడ? కాశ్మీర్లో రియాసీ, రంభన్ జిల్లాల్లో విరిగిపడ్డ కొండచరియలు. టారిఫ్లు అక్రమం. అమెరికా అప్పీళ్ల కోర్టు సంచలన తీర్పు. యుఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ట్రంప్ సర్కార్. చైనాలో అడుగుపెట్టిన మోదీ, ట్రంప్కు ఏమైంది? మరణించారంటూ వదంతులు. ఇంటర్నెట్ యమ ట్రెండింగ్. వైట్ హౌస్ అనుమానాస్పద మౌనం. కొన్నాళ్లుగా ఆరోగ్యం అంతంతే, గద్దెనెక్కేందుకు సిద్ధమన్న వాన్స్. నాటి నుంచి మరిన్ని ఊహాగానాలు. నెక్స్ట్, సెమీ కండక్టర్ రంగం అత్యంత కీలకం. ఏ రంగం? సెమీకండక్టర్ల రంగం అత్యంత కీలకం. ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. షింకాన్స్ బుల్లెట్ రైల్లో జపాన్ ప్రధాని మంత్రితో ప్రయాణం. సెమీకండక్టర్లు ప్లాంట్ సందర్శన. సుంకాల ప్రభావాన్ని తట్టుకునేలా ఎగుమతిదారుల కోసం ప్రభుత్వ చర్యలు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికపై వాణిజ్య శాఖ కసరత్తు. భారత సంస్థలకు ఎలాంటి ఇబ్బంది లేదు. గోయల్. దేశంలోనే తొలి ట్యాంపర్డ్ గ్లాస్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి వైష్ణవ్. E20తో మైలేజ్ కాస్త తగ్గుతుంది కానీ దేశానికి చాలా ప్రయోజనాలు. సియామ్. కొత్త కోట పుంజుతోక. రచయితగా మారిన సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. గంటకు 400 కిలోమీటర్లు. గుజరాత్లో మొదటి 50 కిలోమీటర్ల మార్గంలో 2027లో బుల్లెట్ రైల్ పరుగు తీయనుంది. గుజరాత్లోని స్టేషన్ల నిర్మాణం 2025 డిసెంబర్ నాటికి, మొత్తం ప్రాజెక్ట్ 2029 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని రైల్వే శాఖ ప్రకటించింది. ట్రయల్ రన్ 2027లో దేశంలో మొట్టమొదటి హైస్పీడ్ బుల్లెట్ రైలు. ప్రాజెక్టు వ్యయం 1,80,000 కోట్ల రూపాయలు. E10 షికన్సన్ రైలు పంపనున్న జపాన్. విదేశీ విద్యార్థులకు ట్రంప్ నిబంధనలు. F1 వీసా నిబంధనల్లో త్వరలో మార్పులు. ఏ వీసా ఇది? F1 అమలులో వస్తే వర్సిటీలు, కోర్సులు మార్పు కష్టమే. ప్రపంచం దృష్టి అంతా ఆ ముగ్గురు దేశాధినేతల మీదే. SCO సదస్సు కోసం చైనా చేరుకున్న ప్రధాని మోదీ నేడు జిన్పింగ్తో ప్రత్యేక భేటీ. రేపు మోదీతో పుతిన్ భేటీ. నెక్స్ట్, హాయ్ నేను షియావో. SCO సదస్సులో అత్యాధునిక AI హ్యూమనాయిడ్ రోబో సేవలు.
నెక్స్ట్, చైనా సప్లై ఆపేస్తే మన తయారీ ఢమాల్. 53 లక్షల కోట్లకు చేరుకున్న ఇండియా వాణిజ్య లోటు. రా మెటీరియల్స్, ఫార్మా, ఇంటర్మీడియట్స్, సిలికాన్, పేపర్స్ సేల్స్ కోసం చైనానే దిక్కు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, ఇస్రో రెండో స్పేస్ స్టేషన్ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న కులశేఖర పట్టినాన్ని భారతదేశం మరో రాకెట్ ప్రయోగ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. పారాసిటమాల్తో తస్మాత్ జాగ్రత్త. నెక్స్ట్, పార్లమెంట్ ప్రాంగణంలో జగన్నాథ రథచక్రాలు. సాత్విక్ జోడీ పథకం ఖాయం. తెలుగు టైటాన్స్కు మరో పరాజయం. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్ళే రైలు పేరు దేశం వేగం. రైలు పేరు షాంఘై మ్యాగ్లెవ్. చైనా 460 కిలోమీటర్లు గంటకు. ఎంత? 460 కిలోమీటర్లు. CR-450 చైనా 453. CR-400 ఫిక్సింగ్ చైనా 350. TGV ఫ్రాన్స్ 320. షికన్సెన్ జపాన్. ఈ ట్రైన్లోనే ప్రయాణించండి 320. యూరోస్టార్ E320 UK 320. ఆల్ బొరాక్ మొరాకో 320. థ్యాంక్ యూ.